ఓం గురుభ్యో నమః. శ్రీ షణ్ముఖాయ నమః. ఎవరైతే వాళ్ళ ఇంట్లో పెళ్లి కావాల్సినటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారో, ఎన్ని సంబంధాలు వెతుకుతున్నా వాళ్ళకి వివాహం కుదరట్లేదు, నిశ్చితార్థం అయిన సంబంధాలు కూడా తప్పిపోతున్నాయి, ఎన్ని ఉపాయాలు పాటించినా మా పిల్లలకు పెళ్లిళ్ళు అవ్వటం లేదు అనుకునే వాళ్ళకి ఒక చక్కటి అవకాశం రంభా వ్రతం. అంటే ఇదేంటి కొత్తగా ఉంది అనుకుంటున్నారా? ఈ రంభా వ్రతం అనేది ఏమి కొత్తగా ఉన్న వ్రతం కాదు. దీన్ని మన పురాణ కాలంలో సాక్షాత్తు పార్వతీదేవి శివుణ్ణి వివాహం చేసుకోవడానికి చేసినటువంటి వ్రతం. ఆ వ్రతం ఎప్పుడు చేయాలి అంటే జ్యేష్ఠ శుద్ధ తదే రోజున చక్కగా రంభా వృక్షానికి పూజ చేయటం వల్ల అవివాహితులకు వివాహం అవుతుంది అని మన శాస్త్రాలు తెలియజేస్తున్నారు. అయితే ఈ రంభా వృక్షం అంటే ఏదో కొత్త వృక్షం ఎక్కడి నుండో వచ్చిన వృక్షం కాదండి. అందరి పెరట్లోని, చాలా మంది పెరట్లలోని, మనకి ఇళ్లలోని, చాలా పొలంగట్ల మీద కనిపించేటటువంటి వృక్షం రంభా వృక్షం అంటే అరటి వృక్షం. ఈ అరటి వృక్షాన్నే కదలి వృక్షం అని కూడా అంటాం కదా. జ్యేష్ఠ శుద్ధ తదియ మే 29వ తారీఖున ఉంది. ఈ రోజు ఎవరైతే అవివాహితులు ఉంటారో వాళ్ళు చక్కగా అరటి చెట్టు కింద కల్లాపు జల్లి, ముగ్గు వేసి, దీపారాధన చేసి పార్వతీదేవిని, సావిత్రీదేవిని కూడా పూజించడం వల్ల చక్కటి వరుడు, అదే విధంగా అబ్బాయిలకైతే చక్కటి వధువు కూడా లభిస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శ్రీ శివకామేశ్వరి జ్యోతిషాలం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.